హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? సాయంత్రం పూట టీ కాఫీ తాగారా? ఇంకా నేనైతే పొద్దుటి నుంచి చెట్లకు నీళ్లు పోయటం మర్చిపోయానండి. ఇదేమో సబ్జా చెట్టు అన్నమాట. అసలు మళ్ళీ ఇప్పుడు చిగురు వస్తుంది. అంతకుముందు అయితే చెట్టు నిండా ఉంది పచ్చగా. ఎందుకంటే ఈ చెట్టు వేసి కూడా 3 సంవత్సరాలు అవుతుంది కదా. ఇంకా 3 సంవత్సరాలు అంటే ముదిరిపోయి ఇంకా మొత్తం ఎండిపోయింది. కొంచెం ఎక్కడన్నా కొమ్మలకి అయితే చిగురు వచ్చేసింది. ఎంత అందంగా ఉందో చిట్టి సబ్జా చెట్టు, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆ తర్వాత ఇప్పుడు ఉంటాయిగా సబ్జా గింజలు, ఇంకా అక్కడక్కడ రాలి మళ్ళీ చిన్న మొక్కలు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సబ్జా మొక్కలు అయితే అది ఎంత బాగా వాసన వస్తుందో సబ్జా చెట్టు అయితే. తర్వాత నాకెంతో ఇష్టమైన మా మందారపు చెట్టు అన్నమాట. ఇదంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకో కానీ మరి. చిన్న మొక్క తెచ్చేసా, ఇంత మొక్క. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే అది ఇప్పుడు పెరిగి నాకన్నా మించిపోయింది హైట్లో అయితే. అందుకని ఇప్పుడు వచ్చిన నేను డాబా మీదకి మందారం మొక్కకి ఏదో ఒక మాటలు చెప్పి వెళ్తుంటా అన్నమాట కిందకి అయితే. ఇప్పుడు బట్టలు ఆరేద్దామని వచ్చేసరికి చెట్లు పాదులు అయితే ఎండిపోయి ఉన్నాయి. అరే మర్చిపోయానని ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళేసి మా ఆయాసం కూడా వస్తుంది డాబా ఎక్కేసరికి. ఇంకా నీళ్లు తెచ్చేసి పోస్తున్నానండి. నేను ఎప్పుడేమో దీంట్లో స్టాక్ చేసి పెడతా బకెట్లో నీళ్లు. ఒక మగ్గు కూడా వేస్తా, కానీ ఈ కోతులు ఉన్నాయి కదా, మొన్న వచ్చి డాబా మీద ఆడుకొని మగ్గు యాడ్ తీసుకుపోయి వేసేయో కానీ మగ్గు తీసుకుపోయి నెత్తికిపోయి ఎక్కడ వేసాయో ఏమో మరి. మగ్గు లేదు. లేకపోతే నేను డాబా మీద ఎప్పుడన్నా వచ్చినప్పుడు నీళ్లు కనిపిస్తాయిగా, ఇంకా ఈ నీళ్లు మట్టికి చెట్లకు పోసి వెళ్ళొచ్చని ఇంకా దాంట్లో బట్టి స్టోర్ చేసి పెట్టేస్తా వాటర్ అయితే. అదన్నమాట ఫ్రెండ్స్ మా చిట్టి చెట్టు కథలు. అది మళ్ళీ ఇప్పుడైతే చిగురు వస్తుంది, కొంచెం చలికాలం కదా. పూలు ఎప్పుడు పూస్తాయి, అసలు చాలా పూలు పూస్తున్నాయి. మళ్ళీ రావాల మొగ్గ. ఒక కొమ్మకి చిన్న మొగ్గ కనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు వెళ్ళి కొంచెం టీ తాగి అంట్లకి తోమాల. టైం చూస్తే 5గా వచ్చింది. బాయ్.